మరణం తర్వాత ఏం జరుగుతుంది? ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? కేవలం 7 నుండి 10 సంవత్సరాల వయసున్న ఒక బాలుడు సాక్షాత్తు యమధర్మరాజునే ఈ ప్రశ్న అడుగుతాడు. అతనే నచికేతుడు. ఆత్మ జ్ఞానం గురించి యమధర్మరాజుకి నచికేతుడికి మధ్య జరిగిన ఈ అద్భుతమైన సంభాషణే కఠోపనిషత్తు. కఠోపనిషత్తులో 2 అధ్యాయాలుంటాయి. మొదటి అధ్యాయం యొక్క సారాంశాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వాజస్రవసుడు అనే మహర్షి విశ్వజిత్ యజ్ఞాన్ని చేస్తాడు. ఆ యజ్ఞం నియమం ప్రకారం తన వద్ద ఉన్న సర్వస్వాన్ని దానం చేయాలి. కాని వాజస్రవసుడు పాలివ్వలేని, నీళ్లు తాగడానికి కూడా శక్తి లేని ముసలి ఆవులను దానం చేస్తున్నాడు. అది చూసిన అతని కుమారుడు నచికేతుడు ఇలా చేయడం వల్ల తన తండ్రికి పుణ్యం రాదు అని భావించి తన తండ్రి దగ్గరికి వెళ్లి, నాన్న, నన్ను ఎవరికి దానం చేస్తారు అని 2-3 సార్లు అడిగాడు. నచికేతుడు అన్నిసార్లు అడగడంతో కోపం వచ్చిన వాజస్రవసుడు, నిన్ను యముడికి ఇస్తున్నాను అని అంటాడు. తండ్రి మాటను నిలబెట్టడానికి నచికేతుడు యమలోకానికి వెళ్తాడు. కాని యముడు అక్కడ లేకపోవడంతో 3 రోజులు నిద్రాహారాలు లేకుండా ఎదురు చూస్తాడు. తిరిగి వచ్చిన యముడు ఒక బ్రాహ్మణ బాలుడు తన కోసం ఎదురు చూసినందుకు ప్రతిఫలంగా 3 వరాలు కోరుకోమని అడుగుతాడు. నచికేతుడు అడిగిన మొదటి వరం, నా తండ్రి నా గురించి బెంగ వదిలి నేను తిరిగి వెళ్ళినప్పుడు కోపం లేకుండా సంతోషంగా నన్ను స్వీకరించాలి అని అడుగుతాడు. యమధర్మరాజు వెంటనే అంగీకరించారు. స్వర్గానికి తీసుకువెళ్లే అగ్ని విద్యను బోధించమని నచికేతుడు తన 2వ వరాన్ని అడుగుతాడు. నచికేతుడికి యమధర్మరాజు సకల జగత్తుకి మూలమైన అగ్ని విద్యను ఉపదేశించారు. శ్రద్ధగా అంతా విన్న నచికేతుడు ఒక్క అక్షరం కూడా తప్పకుండా మళ్లీ చెప్పాడు. నచికేతుడి శ్రద్ధకు సంతోషించిన యమధర్మరాజు, నీవు నేర్చుకున్న అగ్ని విద్య ఇక మీదట నీ పేరుతోనే నాచికేత అగ్ని అని ప్రసిద్ధమవుతుంది అని మరో వరాన్ని ఇచ్చారు. నాచికేత యజ్ఞాన్ని 3 సార్లు ఆచరించిన వాడు తన శరీరం పతనం చెందడానికి ముందే మృత్యు పాశాన్ని ఛేదించి స్వర్గలోకం చేరి పరమసుఖాలు అనుభవిస్తాడు అని యమధర్మరాజు చెప్తారు. ఇప్పుడు నచికేతుడు తన 3వ వరాన్ని అడుగుతాడు. అదేంటంటే, మానవుడు మరణించిన తర్వాత కొంతమంది అతను ఉన్నాడని, మరికొంతమంది లేడని అంటారు. ఇందులో ఏది నిజమో ఆ రహస్యమేంటో చెప్పమని యమధర్మరాజుని అడుగుతాడు. అది విన్న యమధర్మరాజు, ఇది చాలా సూక్ష్మమైన విషయం, దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం, ఇది కాకుండా మరొక వరం కోరుకో అని చెప్తాడు. నచికేతుడిని పరీక్షించాలనుకున్న యమధర్మరాజు, నీకు దీర్ఘాయువును, సంపదను, రాజ్యాన్ని, ఇంకా ఎన్నో భోగాలను ఇస్తాను. ఈ వరం కాకుండా నీకు ఏం కావాలో అన్ని అడుగు అని చెప్తాడు. కాని నచికేతుడు దేనికి ఒప్పుకోలేదు. ఈ సుఖాలన్నీ శాశ్వతం కాదు, మానవుడి ఇంద్రియాలను బలహీనపరుస్తాయి. కాబట్టి నన్ను పరీక్షించడం మాని ఆత్మ జ్ఞానాన్ని నాకు బోధించు అని అడుగుతాడు. అప్పుడు యమధర్మరాజు ఈ విధంగా సమాధానం చెప్తారు. జీవితంలో 2 మార్గాలుంటాయి. ఒకటి ప్రేయస్సు, అంటే సుఖాన్ని ఇచ్చేది. రెండవది శ్రేయస్సు, అంటే మేలు చేసేది, జ్ఞానాన్ని ఇచ్చేది. సామాన్యుడు సుఖం వెంట వెళ్తాడు. కాని జ్ఞాని అయినవాడు క్షణిక సుఖాలను ఇచ్చే ప్రేయస్సు కంటే శాశ్వత ఆనందాన్ని, మోక్షాన్ని ఇచ్చే శ్రేయస్సే గొప్పదని తెలుసుకుంటాడు. ఆత్మ జ్ఞానం గురించి తెలుసుకోవడం, వినడం అందరికీ సాధ్యం కాదు. శ్రేయో మార్గాన్ని ఎంచుకున్న నచికేతుడు బ్రహ్మ విద్యకు అర్హుడని భావించి యమధర్మరాజు ఆత్మ జ్ఞానాన్ని బోధించడం ప్రారంభించారు. ఆత్మ అనేది పుట్టదు, అలాగే మరణించదు. అగ్ని దానిని కాల్చలేదు, నీరు తడపలేదు, ఆయుధాలు చీల్చలేవు. ఈ శరీరం నశించిన ఆత్మ నశించదు. శరీర రహితుడు, సర్వత్రా వ్యాపించినవాడు అయిన పరమాత్ముడు అశాశ్వతమైన అన్ని శరీరాలలో వ్యాపించి ఉన్నాడని తెలుసుకున్నవాడు ఏ విషయాలకి బాధపడడు. చెడ్డ పనులు చేయడం మానుకోనివాడు, ఇంద్రియ నిగ్రహం లేనివాడు, ప్రశాంతమైన మనస్సు లేనివాడు జ్ఞానంతో కూడా ఆత్మని తెలుసుకోలేడు. మానవ శరీరాన్ని ఒక రథంతో పోలుస్తూ మోక్ష మార్గంలో ప్రయాణించే విధానాన్ని యమధర్మరాజు నచికేతుడికి ఈ విధంగా వివరించారు. మన శరీరం ఒక రథమైతే అందులో ప్రయాణించే యజమాని ఆత్మ. ఈ రథాన్ని నడిపే సారథి మన బుద్ధి. రథాన్ని లాగే గుర్రాలు మన ఇంద్రియాలు. గుర్రాలను అదుపు చేసే పగ్గాలు మన మనస్సు. ఇంద్రియ విషయాలే ఆ గుర్రాలు పరుగులు తీసే మార్గాలు. మనస్సుని స్వాధీనంలో ఉంచుకోకుండా వదిలేసి సరైన జ్ఞానం లేకుండా ఎవరైతే సంచరిస్తాడో అలాంటి వాడి ఇంద్రియాలు సారథికి అదుపులో లేని గుర్రాలలాగా సంచరిస్తాయి. కాని ఎవరి బుద్ధి అయితే స్థిరంగా, అలాగే మనస్సు అదుపులో ఉంటుందో అలాంటి వాడి ఇంద్రియాలు క్రమశిక్షణతో ప్రయాణించి ఆత్మను పునర్జన్మలేని పరమపదమనే గమ్యస్థానానికి చేరుస్తాయి. అంటే ఇంద్రియ నిగ్రహం కలిగిన జ్ఞాని మాత్రమే మోక్షాన్ని పొందుతాడని దీని అర్థం. అదే మానవుడి అంతిమ గమ్యం.
అన్ని జీవులలోనూ ఉన్న ఆత్మ అందరికీ ప్రకటితం కాదు. సూక్ష్మదర్శులైన ఋషులు మాత్రమే వారి తీక్షణమైన బుద్ధి ద్వారా ఆత్మను సాక్షాత్కరించుకోగలరు. శబ్దం, స్పర్శ, రూపం, రంగు, ఆది అంతం లేని నాశన రహితమైన ఆత్మను సాక్షాత్కరించుకున్న మానవుడు మృత్యువు నుండి విముక్తి పొందుతాడు. కాని ఆత్మ జ్ఞానం లేనివాడు మళ్లీ జనన మరణ చక్రాల్లో బంధింపబడతాడు. ఈ విధంగా యమధర్మరాజు చెప్పిన సనాతనమైన ఈ నాచికేతోపాఖ్యానాన్ని ఇతరులకు చెప్పి తాను కూడా విన్నవాడు అనంతమైన పుణ్యఫలాన్ని పొందుతాడు.